వనపర్తిలో పండే వేరుశెనగకు ఎంతో ప్రత్యేకత. అంతర్జాతీయంగా ఎగుమతికి అనుకూలంగా ఉన్న వేరుశెనగ వెరైటీ కావడంతో ఫుడ్ ప్రాసెసింగ్పై వనపర్తి జిల్లా అధికారులు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహకారంతో వేరుశెనగ ద్వారా అంతర్జాతీయ స్థాయి క్వాలిటీతో వివిధ రకాల ఉత్పత్తుల తయారీ హబ్గా వనపర్తిని తీర్చిదిద్దేందుకు చర్యలు మొదలుపెట్టారు. నేల స్వభావం, వేరుశనగలో నాణ్యత వనపర్తి ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఇక్రిసాట్ శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా అప్లటాక్సిన్ లేని వేరుశనగ వెరైటీకి వనపర్తి ప్రత్యేకంగా నిలిచింది. అప్లటాక్సిన్ లేకపోవటం వల్ల వేరుశనగకి బూజు లేకపోవటంతో పాటు ఆరోగ్యపరంగా కాలేయాన్ని రక్షిస్తుంది. దీంతో ప్రకృతి సంపదను సంరక్షిస్తూ ఆదాయ వనరుగా మార్చుకోవటం కోసం ప్రయత్నం మొదలుపెట్టారు అధికారులు. ఇక్రిసాట్ శాస్త్రవేత్తల సూచనలతో అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ ఉత్పత్తులను తయారు చేసేలా రాష్ట్ర వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వనపర్తి కలెక్టర్ శ్వేతా మెహంతి చొరవతో జిల్లాలోని గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే సిబ్బంది, ఎంపీఓలు, సీసీలు, మహిళా సంఘాల సభ్యులకు ఇక్రిసాట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో శిక్షణ ఇప్పించారు. ఈ వేరుశనగతో 3 రకాల ఉత్పత్తులను తయారు చేసేలా పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇప్పించారు. ఇక్కడ పరిశ్రమల స్థాపనపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడంపై వనపర్తి జిల్లా అధికారులు దృష్టి సారిస్తున్నారు. 35 degrees టెంపరేచర్లో పండే పంటల్లో, ఈ అండర్ గ్రౌండ్లో పండే పంటల్లో ఈ బూజు అప్లటాక్సిన్ అనేది రాదు. ఇది రానిది ఏంటంటే వేరే కంట్రీలో బాగా దీని ఇష్టపడదు అనమాట. దానివల్ల అంటే అప్లటాక్సిన్ కానీ లివర్కి ఎఫెక్ట్ పడదు అనమాట. దానివల్ల ఈ అప్లటాక్సిన్ ఫ్రీ వెరైటీ అనేది మన వనపర్తి ఏరియాలోనే బాగా పండుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే మహిళా సంఘాలకి ఉపాధి కల్పించాలి. గవర్నమెంట్ కూడా బాగా ప్రోత్సహిస్తుంది. దత్తాయిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా గ్రౌండ్ నట్ ప్రాసెసింగ్ సెంటర్ను 2017లో ఏర్పాటు చేశారు. 40 లక్షల నిధులతో ఇక్రిసాట్ టెక్నికల్ సహకారంతో యంత్రాలు కొన్నారు. వీటితో పొదుపు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో వేరుశనగ నూనె తయారు చేస్తున్నారు. వనపర్తి అనే పేరులో నుంచి వన టైటిల్తో ఉత్పత్తులు అందిస్తున్నారు. నూనెను బల్క్గా ఆయిల్ ఫెడ్ కు కిలో 230 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో పాటు వేరుశనగ, బెల్లం, గ్లూకోజ్ ద్వారా చిక్కీ స్నాక్స్ ప్రొడక్షన్ జరుగుతోంది. పీనట్ బటర్ ను కూడా తయారు చేస్తున్నారు. ఇక్రిసాట్ వాళ్ళు మాకు వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మేము కంపెనీలో ఆయిల్, చిక్కీ, పీనట్ బటర్ ఇవి తయారు చేస్తున్నాం. మాకు ఆర్డర్ ఉంది కాబట్టి ఇప్పుడు బాగా నడుస్తుంది. ఇంకా ఆర్డర్లు పెరిగి మాకు ఇంకా ఎక్కువ లాభాలు రావాలని కోరుకుంటున్నాం. ఇక్రిసాట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. హైదరాబాద్ వరకు పోయి 2 రోజులు ఇచ్చిండ్రు సార్. ఇక్కడ 15 రోజులు ఇచ్చిండ్రు ట్రైనింగ్ సార్. ఇప్పుడు ఇక్కడ నీడలు మంచిగా చేసుకుంటే ఉన్నాం సార్. గిరాకీ మంచిగానే ఉంది. వనపర్తికి ప్రత్యేకమైన వేరుశనగ వెరైటీని రవాణా, హమాలీ, కమిషన్ ఛార్జీలు పడకుండా గ్రామాల్లోనే కొనే ఏర్పాటు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ చేయటంలో స్థానికులతో పాటు మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించడం ప్రధాన ఉద్దేశం. అయితే మొదటి దశలోనే వేరుశనగ నూనెకు ఫుల్ డిమాండ్ వచ్చింది. చిక్కీ, పీనట్ బటర్ సప్లై కోసం వివిధ కంపెనీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయటానికి పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ దృష్టి పెడుతోంది. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్దపీటేసి చెప్తా ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో వేరుశెనగ ద్వారా మనం బై ప్రోడక్ట్స్ అన్నీ తీస్తే గ్రౌండ్ నట్ ఆయిల్తో పాటు పీనట్ బటర్ వస్తుంది, తర్వాత కేక్ వస్తుంది, ఆ తర్వాత చాక్లెట్స్లో వాటిని వాడతారు. ఇవన్నీ అనేక రకాల బై ప్రోడక్ట్స్ మూలంగా ఇంటర్నేషనల్ మార్కెట్ను క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మహిళా సంఘాల ద్వారా వనపర్తిలో వన అనేటువంటి బ్రాండ్ మీద, తెలంగాణ బ్రాండ్ మీద ఒక చిన్న యూనిట్ పెట్టడం జరిగింది. వేరుశనగ ఎక్కువగా పండే వనపర్తిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, భారీ పరిశ్రమలతో వేల మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు మొదలయ్యాయి.